హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 11వ వారం వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు నాగార్జున. ఇక నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో సంజనతో మాట్లాడుతూ, సంజన నీలో ఫైర్ అయితే అస్సలు కనిపించడం లేదు సంజన, ప్రతి దానికి గివప్ ఇచ్చేసి నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకెవరు ఈ హౌస్లో సపోర్ట్ చేయడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రమే కనిపిస్తుంది. నామినేషన్స్లో కానీ మరెక్కడైనా కానీ నువ్వు గతంలోలా ఫైర్ అవ్వటం లేదు, కానీ నీ పాయింట్స్ని కూడా కరెక్ట్గా పెట్టలేకపోతున్నావు. అదే నీకు మైనస్గా మారింది. కానీ ఈ వారం నీకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏమిటి అంటే, మీ ఫ్యామిలీ లోపలికి వచ్చి వెళ్ళింది కదా, స్ట్రెస్ మొత్తం తగ్గిపోయి ఉంటుంది, నీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటూ నాగార్జున చెప్తే, తప్పకుండా సార్, ప్రస్తుతానికి ఎటువంటి స్ట్రెస్ నాకు లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను, పిల్లలను కూడా చూశాను, మా ఆయన్ని కూడా చూశాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక ఈ వారం నేనేంటో చూపిస్తాను ఖచ్చితంగా అంటే, అదే అమ్మ నీ సంజన గేమ్ అంటే మేము మొదటి 3 వారాల పాటు చూసిన సంజన గేమ్ మాకు కావాలనుకుంటున్నాము. అలాగే అయితే దొంగతనాలు కాదు, కానీ గేమ్ని మలుపు తిప్పగల శక్తి నీ దగ్గర ఉంది, దాన్ని నువ్వు ఉపయోగించుకోవడం లేదు. కెప్టెన్సీ టాస్క్లో నిన్ను తొలగించగానే పక్కకు వెళ్ళి కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. కెప్టెన్సీ టాస్క్లో ఎవరైనా కూడా ఇమ్యూనిటీ కోసమే ప్రయత్నం చేస్తారు కదా, అక్కడ ఎవరు నాకు సపోర్ట్ చేయడం లేదు అంటే అది ఎలా అవుతుంది? ముందు నువ్వు తనూజాను కూడా అలాగే తీసేసావు కదా, అప్పుడు తనూజ కూడా ఫీల్ అవ్వడంలో కరెక్టే కదా అంటే, అవును సార్, కానీ నన్ను ఎప్పుడూ కూడా ఫస్టే తీసేస్తారు అంటూ అనడంతో, ఫస్ట్ కాదమ్మా, అక్కడ వారికి ఒక అవకాశం వచ్చింది, సో నిన్ను తీసేశారు. నువ్వు గేమ్లో ప్రూవ్ చేసి నేను రైట్ మీరు రాంగ్ అని ప్రూవ్ చేయాలి, కానీ అలా చేయకూడదు. నువ్వు వెళ్ళి మీ టీం వారికే బొక్క పెట్టేశావు కదా అంటే, నాకు అది నచ్చలేదు సార్, అందుకే చూద్దాం వారి ముగ్గురులో ఎవరు పోతారో అనేసి మా టీం వాళ్ళకే నేను అటు సైడ్కి లివర్ తిప్పేసి లైట్ వెలిగేలా చేశాను అంటూ చెప్పింది సంజన. దీంతో అది చాలా తప్పు. మీ టీంకి నువ్వు లాయల్గా మరి తర్వాత ఉన్నావు కదా, అదే రాయల్టీ ఫస్ట్ కానీ ఉండింటే మీరు అనుకున్నట్టుగా భరణిని నువ్వు ఎలిమినేట్ చేయగలిగే దానివి అంటూ చెప్పడంతో, సారీ సార్ అంటూ సంజన అయితే చెప్పింది. సో మొత్తంగా సంజనకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జునపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.